ఆయన మాట్లాడాకే. యా, అందరికీ నమస్కారం. ఒకసారి అందరూ శివనామ స్మరణతో ఈ హాల్ మొత్తం మారుమోగిపోవాలి. హర హర శంకర జై జై శంకర చెప్పండి. హర హర శంకర జై జై శంకర. సో మా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఆ కథను, ఆ భక్త కన్నప్ప కథను మంచు విష్ణు అన్న ఛాలెంజింగ్గా తీసుకొని ఈ సినిమాని ఈ స్క్రీన్ ప్రజెంట్ చేయడం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈ సినిమా. అన్న, ఈ సినిమా మీ లైఫ్లో ఒక ఛాలెంజ్ అన్న. డెఫినెట్గా ఈ సినిమా మీ లైఫ్లో ఒక ఛాలెంజ్ అన్న. మీ నటనతో, ఈ స్క్రీన్ ప్రజెన్స్తో ఇంతమంది గొప్ప మహానటుల్ని ఆ స్క్రీన్ పైకి తెచ్చి ఒక విశ్వరూపం లాంటి సినిమా మీరు ప్రజలకు ఇవ్వబోతున్నారు జూన్ 27th. ఈ విజయంతోనే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పాలి. ఆ శివుడు ఎప్పుడు మీ వెంట ఉంటాడు, మీ ఫ్యామిలీ వెంట ఉంటాడు. తప్పకుండా ఒక గొప్ప చిత్రాన్ని మీరు జూన్ 27th ఈ ఇండియాకు అందించబోతున్నారు. అందుకోసం మీరందరూ ఎదురు చూడాలి. ఒక భక్తి పారవశంతో, నటనతో మంత్రముగ్ధుల్ని చేసేటువంటి సినిమా ఇది. అటువంటి మెగాస్టార్ని, సూపర్ స్టార్లు ఈ సినిమాలో నటించారు కాబట్టి సీన్ బై సీన్ మిమ్మల్ని అందరినీ ఒక వేరే తన్మయత్వానికి గురి చేస్తుంది. అందులో నో డౌట్. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడే తెలియనటువంటి ఒక భక్తి పారవశానికి లోనయ్యాను. మీరందరూ కూడా అదే ఫీలింగ్ చేస్తారు. ఇంకా మా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి ఏముంది. చిన్నప్పుడు మేము సినిమాలు చూసేటప్పుడు ఆ కార్డు పడేది, నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు ఎక్స్ ఎంపీ రాజ్యసభ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని ఆ బ్యానర్ కొన్న వాల్యూ అప్పట్లో ఆ తీసినటువంటి పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి, అల్లరి ఇటువంటి సినిమాలన్నీ అప్పుడు చూసి మేమంతా ఎంతో ఒక తెలియని ఆయనకి గొప్ప ఫ్యాన్స్గా మారినటువంటి ఆ రోజులు. మళ్ళీ మీకు అటువంటి ఒక క్యారెక్టర్తో ఈ సినిమాలో గురువుగారు రాబోతున్నారు. మిమ్మల్ని అందరినీ మళ్ళీ మనం ఆ 90sలో చూసినటువంటి పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఇందులో ఇంట్రడక్షన్ నేను చూశాను. ఆ సీన్ ఎస్పెషల్లీ ప్రభుదేవా గారు డైరెక్ట్ చేశారని నాకు ఎవరో చెప్పారు. ఆ బెల్లపు ఉంటుంది తమ్ముడు గురువు గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. మీకు కూడా సేమ్ ఫీలింగ్స్ వస్తాయి. ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవాలి. అలాగే మా గురువు గారు శ్రీ బ్రహ్మానందం గారితో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు, మీ పాదాలకు నమస్కారం. నా వెంట ఉండి మీరు నన్ను ఈ సినిమాకి సరైన దారిలో నడిపించినందుకు మీకు పాదాలకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి శంభో శంకర, శంభో శంకర. వద్దు తమ్ముడు, ఈ సినిమా పైన ఇందాక మన రఘుబాబు అని చెప్పినట్లు ఎటువంటి నెగిటివ్ ట్రోల్స్ వద్దు. ఇది భక్తితో చేసేటువంటి సినిమా. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలి. చూసి ఈ సినిమాకి మీ బ్లెస్సింగ్స్ అందరూ పాజిటివ్గా ఇవ్వాలి. ఎవరు కూడా నెగిటివ్కి వెళ్ళి అనవసరమైనటువంటి చేయకండి. అది పాపం, మహాపాపం. ఇది నేను చెప్తున్నా, వినండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరులో ఇంత రెస్పాన్స్ వచ్చినందుకు జూన్ 27th ప్రతి ఒక్కరూ థియేటర్లో కలుద్దాం. ఓకేనా? ప్రభాస్ అన్న ఉందిరా క్యారెక్టర్ స్వామి, రాజాసాబులో చేస్తున్న అన్న పక్కన ఈ సినిమాలో ఉంటుంది అన్న క్యారెక్టర్. కాచుకోండి అంతే మీరు. రైట్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ సప్తగిరి గారు. ఇప్పుడు సమయం ఆసన్నమైందండి, మీరే మాట్లాడాలి ఇంకా.